నువ్వు ఆ మాట అంటుంటే ఆ భగవంతుడే వచ్చి చెప్తున్నట్టు ఎంతో ఆనందంగా ఉందమ్మా. మాయకి ఇప్పుడు ఎలా ఉంది మావయ్య? అప్పుడప్పుడు కళ్ళు తెరిచి చూస్తూ ఉంది, ఎవరొచ్చారా అని గుర్తుపడుతూ ఉంది. మాట్లాడలేకపోతున్నది కానీ మానసిక స్థితి మెరుగుపడుతుందని డాక్టర్ చెప్పారు. మెంటల్ కండిషన్ నార్మల్ అయితే మాయకి త్వరలోనే గతం గుర్తుకొస్తుందా మావయ్య? అందుకనే మన ఇంట్లో వాళ్ళని ఒక్కొక్కరిగా వచ్చి డైరెక్ట్గా మాయతో మాట్లాడమని డాక్టర్ గారు చెప్పారు. మనల్ని చూసినప్పుడు మనతో మాట్లాడింది, మనతో గడిపింది అంతా జ్ఞాపకం వచ్చి మార్పు వస్తుందని చెప్పారు. ధర్మ, మాయకి తన గురించే తనకి సరిగ్గా తెలీదు, ఇక మనల్ని చూస్తే మార్పు కనిపిస్తుందా? కనిపించిందమ్మా. ఆ? ఆ ఫోన్లో ఉన్న దేవసేన ఫోటో చూపించినప్పుడు మాయ నవ్విందంట. ఆ. కానీ గంగ ఫోటో చూపించినప్పుడు పాము పాము అని అరిచి మళ్ళీ స్పృహ తప్పిందంట. అలా ఎందుకు జరిగిందో అర్థం కాలేదు. ఏమిటి, గంగ ఫోటో చూసి అరుస్తూ పడిపోయిందా? అవును, అందుకే గంగని డాక్టర్ గారు హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పారు. గంగను చూసిన తర్వాత మాయకి నయమైందంటే ఆ పుణ్యం అంతా గంగదే కదా. అల్లుడు, నువ్వు కొంచెం చెప్పొచ్చు కదా, మాయను చూడటానికి గంగని పంపించు బాబు. గంగా, నువ్వు వెళ్ళి ఒకసారి మాయను చూసొచ్చే. గంగా, ఎవరో లత అని నీ ఫ్రెండ్ అట. గంగా, నీతో మాట్లాడాలి అని నీ నెంబరు బావని అడిగిందట. బావ కూడా నీ నెంబర్ ఇచ్చేశారట, నీతో చెప్పమని చెప్పారు.